బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? 20 సంవత్సరాలు ఉన్న కొడుకు భయం భక్తి బాధ్యత ఏమీ లేకుండా తిరుగుతుంటే ఏం బాగుంటావురా మేము. భయం భక్తి బాధ్యత BPB అంటే ట్రిపుల్ బి. అమ్మా సూపర్ రైమింగ్ అని ఇదే. ట్రిపుల్ ఆర్లా ట్రిపుల్ బి ఉండాలంటావు. చెప్పిన ఇంపార్టెంట్ విషయాన్ని వదిలేసి ఇలాంటి పనికిమాలిన విషయాలన్నీ చెప్తున్నావేంట్రా? అబ్బా మా నీకు బొత్తిగా సినిమా నాలెడ్జ్ లేనట్టుందే. సర్లే, ఇంతకీ ఎందుకు ఫోన్ చేసావు? మీ నాన్న అకౌంట్లో డబ్బులు తీసుకున్నావా? అవును, ఖర్చులు కావాలి కదా. 20 ఏళ్ళు వచ్చినా గానీ నా డబ్బుల మీద పడి తింటున్నాడని చెప్పి మీ నాన్న పిచ్చుకుక్కలా వరుస్తున్నాడు రా. ఇప్పట్లో కానీ నువ్వు కానీ ఇంటికి వచ్చావు అనుకో, నీకు బ్యాండ్ బాజా భారత్ తెరోయ్. బ్యాండ్ బాజా భారత్ అంటే BBB. అమ్మా ఇందులో కూడా ట్రిపుల్ బి వస్తుందే. అయ్యో దేవుడా, ఈ నా కొడుకు ఈ జన్మకు మారేటట్టు లేడే. అమ్మా నేను డబ్బు సంపాదించడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవరు సంపాదించలేరని నాన్నకు చెప్పు. అరే పనికి మాలనాడా, నీ సినిమా డైలాగులు ఆయనకు కూడా చెప్తే నీతో పాటు కలిపి నన్ను కూడా కొడతాడురా. కొడతాడా? ఇంకెన్ని రోజులు ఈ దౌర్జన్యం? ఇంకెన్ని రోజులు ఆడవాళ్ళకి కష్టాలు? ఆడదంటే ఆట బొమ్మ కాదు బుట్ట బొమ్మ అని ఇంకెన్ని రోజులకు తెలుసుకుంటారమ్మా ఈ మగాళ్ళు. అరే నీతో ఎక్కువసేపు మాట్లాడుతున్నా బుర్ర పాడైపోతుందిరా, నేను ఉంటారా బాబు ఇంకా. అమ్మా అది సరే గాని కొంచెం ఖర్చులకు డబ్బులు ఉంటే మనం పంపించే. ఇంకొకసారి డబ్బులు కానీ అడిగితే కొత్త చీపురు కొనుక్కొచ్చి మరీ కొడతా. బాయ్ అమ్మా, గుడ్ నైట్, గాడ్ డ్రీమ్స్. అమ్మ ఫోన్ చేసిందిరా, నన్ను చాలా మిస్ అవుతున్నారంట. త్వరగా ఇంటికి వచ్చే అంటున్నారు. డబ్బులు ఏమైనా కావాలంటే చెప్పు, పంపిస్తా అని ఒకటే గోల. అవునా, నిజమా? అవునరా, ఈ ఏజ్ లో కూడా వాళ్ళ డబ్బులు ఎందుకులే అని నేనే వద్దన్నా. ఎందుకునా నాకు కూడా సొల్లు చెప్తావు, నేనంతా వినేసాలే. దీని అమ్మ జీవితం. అయినా రే రత్నం, కాలేజీలో చదువుకునేటప్పుడే బాగుండేదిరా. ఆ హ్యాపీ డేస్ మళ్ళీ రావు. ఏంటనా అంతలా ఎంజాయ్ చేసావా? మనకు బీటెక్ జాయిన్ అయిన కొత్తలో అందరూ మంచిగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళరా. ఏంటనా మధ్యలో ఆపేసి పైకి చూస్తున్నావు? ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నారా? నువ్వు కూడా పైకి చూడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. అబ్బబ్బా వస్తున్నాను, ఆగండి. ఏంటి ఖాళీ చేతులతో ఊపుకుంటూ వస్తున్నావు? కాఫీ ఎక్కడే? అయ్యో ఎందుకంత గట్టిగా అరుస్తున్నాడు? అబ్బాయి లోపల నిద్రపోతున్నాడు, కాస్త మెల్లగా మాట్లాడండి. ఏంటి ఇంత టైం అయినా వాడు ఇంకా లేవలేదా? ఇంకా లేవలేదండి, నైట్ అంతా చదువుకొని లేటుగా పడుకున్నట్టున్నాడు. ఏం చదువుతున్నాడో ఏమో, ఎప్పుడు ఫోన్ చూస్తూనే ఉంటాడు. ఈ రోజుల్లో బుక్స్ లో కన్నా ఫోనుల్లోనే ఎక్కువ ఆన్సర్లు దొరుకుతున్నాయండి. సర్లే, నువ్వు వెళ్ళి త్వరగా కాఫీ పట్టుకురా. రే నాన్న సాయి, లెగురా, ఇదిగో నీకోసం బూస్ట్ తీసుకొచ్చా, లేచి తాగురా. సర్లేమ్మా, అక్కడ పెట్టి తర్వాత తాగుతా. లేచి తాగురా నాన్న, మళ్ళీ లేకపోతే చల్లారిపోతాయి. ఏమే, నేను పొద్దున్న నుండి కాఫీ అడుగుతుంటే నిద్రపోతున్న వాడికి లేపు మరీ బూస్ట్ ఇస్తున్నావంటే? మీరు చదివేది బాడీలో న్యూస్ పేపర్, అబ్బాయి చదివేది ఇంజనీరింగ్. న్యూస్ పేపర్ కి ఇంజనీరింగ్ కి సంబంధం ఏంది? మా బూస్ట్ లో చక్కెర తక్కువైందే. అరే ఇదిగోరా నాన్న, ఇప్పుడే తీసుకొస్తున్నా, ఉండు. ఒసే కాఫీ అన్న వచ్చిపోవే. నాన్న నీకెన్నిసార్లు చెప్పాలి ఈ పేస్ట్ తీసుకురావద్దని? దీని టేస్ట్ నాకు నచ్చుతాను, నీకు తెలుసుగా. అయ్యో మర్చిపోయారా, ఈవినింగ్ తీసుకొస్తా. ఈ ఒక్క రోజుకి దాంతో కానీ చెయ్యి. అరే నాన్న సాయి, ఇదిగో నీకోసం గీ దోశ తీసుకొచ్చారు, ఇదిగోరా తినరా. మా వద్దే, ఇప్పటికే కడుపు ఫుల్ అయింది. ఈ ఒక్క దోశ తినరా నాన్న, నీకోసం స్పెషల్ గా వేసుకొచ్చా. ఏంటే నాకేమో ఉప్మా పెట్టి వారికి స్పెషల్ గా గీ దోశలు వేస్తున్నావు? మీరు చేసే ఉద్యోగానికి ఉప్మానే ఎక్కువ. తొందరగా లేచి వెళ్ళండి, డ్యూటీ టైం అవుతుంది. మీ జోబులో సర్కుల్ చీటీ పెట్టా, వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళండి. మా నాన్నకి టైం అయిపోతుంది, నేను వెళ్ళి తీసుకొస్తాలే. వద్దులేరా, నీతో బైక్ కూడా లేదు. నేను షాప్ లో కుర్రాళ్ళకి చెప్పేసి వెళ్తాలే, వాళ్ళు పట్టుకొస్తారు. నీకు కూడా ఏమైనా కావాలంటే షాప్ లో తీసుకో, డబ్బులు నేను తర్వాత ఇస్తా. హాయ్ అంకుల్. ఏమ్మా సాయి, బాగున్నావా? ఏం చేస్తున్నావు ఇప్పుడు? బాగున్నాను అంకుల్, బీటెక్ చదువుతున్నా. బీటెక్ మంచిది. ఇదిగో నీకేం కావాలన్నా తీసుకుపో. మీ నాన్న ఇప్పుడే చెప్పెళ్ళాడు, మా ఓడు వస్తాడు, వాడికి ఏం కావాలని ఇచ్చి పంపి డబ్బులు నేను ఇస్తానులే అని చెప్పాడు. నీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించవా? నా చావు గురించి కూడా ఆలోచించను. ఇప్పుడు చెప్పవే. మా ఏటే నువ్వు ఎప్పుడు ఆ ఏడుపు కొట్టి సీరియల్ చూస్తా ఉంటావు. రిమోట్ మ్యాచ్ చూడాలి.
అరే నాన్న కాసేపు రా, ఈ సీరియల్ చాలా బాగుంటదిరా. ఏంటమ్మా రోజంతా కాలేజీలో కష్టపడి చదువుకొని వస్తే కాసేపు కూడా టీవీ చూడనివ్వరా? సరేలే నాన్న చూసుకో. ఆ, వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకురాపో. వేడివేడిగా బజ్జీలు వేసుకొని వస్తా, ఉండరా. అబ్బా, ఎప్పుడు ఆ బజ్జీలేనా? శాండ్విచ్లు పఫ్ఫులు చేయొచ్చుగా. సరే అవే చేసుకొస్తాలే. నాన్న, కాలేజ్ వాళ్ళు బస్ ఫీజు కట్టాలని చెప్పారు. కాలేజ్ స్టార్టింగ్ లోనే బస్ ఫీ కట్టాం కదా. అంటే అది పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయంట, అందుకే వాళ్ళు కూడా ఫీజులు పెంచేశారు. సర్లే, రేపు కాలేజ్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళు. నాన్న, బుక్స్ కొనుక్కోవడానికి డబ్బులు కావాలి నాన్న. అదేంట్రా, మొన్నే కదా బుక్స్ కానీ డబ్బులు తీసుకెళ్ళావు. మొన్న తీసుకుంది నోట్ బుక్స్ కి నాన్న, ఇప్పుడేమో రీడింగ్ బుక్స్ కి. సరే, ఇప్పుడు ఎంత కావాలి? అంటే అది 2000 ఇవ్వు నాన్న, అడ్జస్ట్ చేసుకుంటా. అడ్జస్ట్ చేసుకోవడం ఏంట్రా, ఇదిగో ఈ 3000 తీసుకో, అన్ని బుక్స్ కొనుక్కోయే. థ్యాంక్స్ నాన్నగారు. నాన్న, స్పెక్ట్రమ్ కొనుక్కోవాలి, డబ్బులు ఇవ్వండి. స్పెక్ట్రమా అంటే? ఏ శాటిలైట్ కి సంబంధించిందో ఉంటుందిలే. ఎంత కావాలి? 1000 రూపాయలు నాన్న. బాగా చదువుకోయే. నా కొడుకు ఇన్ని చదువుతున్నాడంటే బీటెక్ లోనే సైంటిస్ట్ అయిపోయేలా ఉన్నాడు. నాన్న, డ్రాఫ్ట్ కొనుక్కోవడానికి డబ్బులు కావాలి నాన్న. నాన్న, రికార్డ్స్ కొనుక్కోవడానికి డబ్బులు. నాన్న, ల్యాబ్ ఎగ్జామ్స్ కి ఫీజు పే చేయాలంట, డబ్బులు ఇవ్వండి. ఏంటి, ల్యాబ్ ఎగ్జామ్స్ కూడా సపరేట్ గా డబ్బులు కట్టాలా? కట్టాలి నాన్నగారు. మీకంత డౌట్గా ఉంటే మీరే కాలేజీకి వచ్చి కట్టండి మరి. అయ్యో, అలా ఏం లేదులేరా, నీకే ఇస్తా, రేపు వెళ్ళి కట్టాయి. సాయి, ఏమైందిరా అంత డల్ గా ఫేస్ పెట్టావు? ఏం లేదు నాన్నగారు, మా కాలేజ్ వాళ్ళు ఎడ్యుకేషన్ టూర్కి వెళ్తున్నారు, దానికి చాలా డబ్బులు ఖర్చు అవుతుంది, అందుకే నేను రానని చెప్పా. అలా ఎందుకు చెప్పావురా? ఎంత ఖర్చు అవుతుంది టూర్కి? ఎంత కాదన్నా 5000 అవుతాయి నాన్న. అంతే కదా, ఎలాగలా చేసి డబ్బు ఇస్తా, నువ్వు కూడా వెళ్ళు. అయ్యో వద్దు నాన్న, ఇప్పుడే నా వల్ల మీకు చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వెళ్తారా ఎడ్యుకేషన్ టూర్ కి? నువ్వు వెళ్ళు, డబ్బుల సంగతి నేను చూసుకుంటా. లవ్ యూ డాడీ. ఏ జనంలో చేసుకునే అదృష్టమో, డబ్బు కోసం కన్న వాళ్ళు కష్టపడకూడదు అనుకునే కొడుకు పుట్టాడు మాకు. మా షర్ట్లు అరేంజ్ చేయలేదా? అన్ని మడతలు ఉన్నాయి. అయ్యో సాయి, మర్చిపోయా, ఉండు చేసిస్తా. త్వరగా అమ్మా, కాలేజ్ టైం అయిపోతుంది. అయ్యో ఏంటి నాన్న, నా షూ మీరు క్లీన్ చేస్తున్నారు? పర్లేదురా, నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు, అన్ని నీట్ గా ఉండాలి కదా. అలా రోజు నాకు సేవలు చేసేవాళ్ళరా మా అమ్మ నాన్న. ఎంత మంచి వాళ్ళనా మీ అమ్మ నాన్న. అవునరా, కానీ నేను చేసిన చిన్న ఎదవ పని వల్ల ఇంట్లో వాళ్ళకి అడ్డంగా దొరికిపోయానురా. అంతలా ఏం చేసావునా? ఓ, ఫ్లాష్ బ్యాక్ కదా.